హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్డ్ డే ఆఫ్ ఓటింగ్ మామూలుగా లేదు. నిజంగా వీళ్ళకి కూడా పిఆర్లు పెట్టుకొని వీళ్ళు కూడా అసలు సోషల్ మీడియాని మామూలుగా వాడుకోవట్లేదు, ఓ రేంజ్లో వాడుకుంటున్నారు. అసలు ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్ చూడలేదు. అండ్ కొంతమంది చాలా ఫాస్ట్గా ముందుకు దూసుకెళ్లారు, కొంతమంది ఇంకా దారుణంగా కిందికి పడిపోయారు. ఇలా చూసుకుంటే మాత్రం ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనే అనుకోవచ్చు. బిగ్ బాస్ కంటే వీళ్ళ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అవుతుంది. అండ్ సోషల్ మీడియా కానీ అసలు నిజంగా వీళ్ళకి కూడా చాలా వరకు పిఆర్ టీములు పెట్టుకున్నట్టుగానే అనిపించింది నాకైతే. సో కొంతమంది జెన్యున్గానే ఓటింగ్ అడుగుతున్నారు, కొంతమంది చాలా కష్టపడుతున్నారు. కాలేజెస్కి వెళ్ళడము, వాళ్ళకి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడడము, వాళ్ళని సపోర్ట్ చేయమనడము, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతాయి కాదనట్లే. కానీ వీళ్ళు కూడా ఈ రేంజ్లో అది చేస్తున్నారు అని అంటే మామూలు విషయం కాదు. చాలా స్ట్రాటజిక్గా ఆడుతున్నారు. అండ్ నిన్న గేమ్తో పోల్చుకుంటే ఏమైనా ఓటింగ్ అటు ఇటు అయిందా అంటే మిడ్ నైట్ ఈరోజు రిలీజ్ అయిన ఎపిసోడ్ చూసుకుంటే పెద్ద ఇంపాక్ట్ అనేది ఓటింగ్ మీద ఏం క్రియేట్ అవ్వలేదు. సో ఓవరాల్గా పొజిషన్స్ చూసుకుందాం. అండ్ షకీబ్ టాప్ పొజిషన్లోనే ఉన్నాడు, అంత స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అయినా కూడా ఈయనకు తగ్గట్టుగానే గట్టిగానే ఓటింగ్ అనేది వేరే వాళ్ళకు కూడా అంత రేంజ్కి రీచ్ అవుతున్నారు. అంతా ఇంత కూడా కాదు, ఆల్మోస్ట్ ఈక్వలైజ్డ్గా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అంత లేకపోయినా కూడా నిన్న చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా బాగా ఒక టాప్ పొజిషన్ అరే మనోడే ఉన్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొంతవరకు అది తగ్గింది అనమాట. అది షకీబ్కి నిన్న ఈరోజు జరిగిన ఎపిసోడ్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా అని అంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో కూడా పెద్దగా యూజ్ ఏం లేదు. మనోడు ఆ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం, పక్కన కూర్చోవడం, ఈ రెండు జరగడం వల్ల మనోడికి కొంచెం ఇంపాక్ట్ తగ్గింది అనుకోవచ్చు. బట్ ఇంకా కొంచెం ఈయన ఎక్కడ పెద్ద ప్రమోట్ చేసినట్టుగా ఎక్కువ సోషల్ మీడియాని వాడుకున్నట్టుగా అనిపించలేదు నాకు షకీబ్ గురించి చూస్తే. అండ్ 16 to 17% ఓటింగ్ అనేది మనోడికి పడుతుంది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ కంటే స్టేబుల్ ఓటింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది స్టేబుల్ ఓటింగ్ అనేది. ఎందుకంటే కంటిన్యూషన్గా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. స్టేబుల్ ఓటింగ్ వచ్చిన వాళ్ళ మీద మనకు కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి డెనిన్ పవన్. సో పవన్ మనోడైతే ఆల్మోస్ట్ ఎక్కడ అది చేయకున్నా కూడా సో నాకు తెలిసి ఈయనది ఎక్కడో ఓటింగ్ అన్నది కొంచెం అటు ఇటు అవుతుంది, మ్యానిక్యులేషన్ అవుతుంది అనే ఫీలింగ్ నాకుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈయన ఓటింగ్ కూడా చాలా బాగుంది. 16 to 17% ఓటింగ్ ఈయనకు కూడా ఉంది. మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉంది షకీబ్కి అండ్ మన డెనిన్ పవన్కి. ఇద్దరికి పెద్ద ఓటింగ్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. ఏ టైం అయినా అది చేయొచ్చు. ఎవరైనా మీ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి, రచ్చ చేసుకోకుండా, లొల్లి చేసుకోకుండా, బిగ్ బాస్ని మళ్ళీ రీక్రియేట్ చేసినట్టుగా చేసుకోకండి. అనవసరంగా పిఆర్ టీంలని అదని ఇదని మళ్ళీ బయటకు వచ్చి రచ్చ చేసుకుంటూ ఉంటారు. అండ్ డెనిన్ పవన్ కూడా చాలా బాగా, అండ్ నిన్న టాస్క్లో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు, బట్ ట్రైట్ అంత ఫుటేజ్ కూడా పెద్దగా ఏమీ లేదనమాట మనోడు కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రసన్న కుమార్ గారు. సో ప్రసన్న కుమార్ గారి దగ్గర నుంచి చాలామంది ఏంటంటే ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు, కానీ కొంతవరకు సింపతి వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈయన కూడా అంత ఫిజికల్లీ టాస్క్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. అండ్ రేపటి నుంచి రచ్చ స్టార్ట్ అవుతుంది అనే రేంజ్లో ప్రోమో అయితే రివీల్ చేశారు కదా, అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ప్రసన్న కుమార్ గారి. అయినా కూడా మనోడు జర్రమని థర్డ్ పొజిషన్కి వచ్చేసాడు. అంతా ఇంత పొజిషన్గా థర్డ్ పొజిషన్లోకి వచ్చేసాడు అని అంటే మినిమం వీళ్ళందరూ ఏంటి అని అంటే టాప్ 5 పొజిషన్ వరకు చాలా స్టేబుల్గా ఉన్నారు అనుకోండి. సో వీళ్ళు కొట్టేసినట్టే బిగ్ బాస్ హౌస్లోకి. అలాగా ప్రసన్న కుమార్ గారు కూడా ఆల్రెడీ నిన్న ఒక టాస్క్ ఆడారు, ఈరోజు ఒక టాస్క్ ఆడారు. అండ్ చాలా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. నిన్న అనుకుంటే దాలియా వల్ల మనోడు అవుట్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా చాలా స్టేబుల్గా గట్టిగానే ఆడాడు. ఈరోజు జరిగిన టాస్క్లో పార్ట్ టాస్క్ ఏదైతే ఉందో అది చాలా కష్టపడి ఆడాడు. బట్ అయినా కూడా మనోడు ఎక్కడ గివప్ ఇవ్వడానికి ట్రై చేయట్లేదు, కానీ ఇంకా కొంచెం ఏదో ఎలివేషన్ కావాలి. ఆ ఎలివేషన్ కూడా వచ్చిందంటే బికమ్ ఏ స్టార్ అన్నట్టుగా. సో మనోడు ఆ రేంజ్లో వస్తుంది. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఈయనకు కూడా 10 to 11% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ మ్యాక్సిమం 10 to 11% అంటే ఆల్మోస్ట్ నిన్న 7 to 8% ఉన్న ఓటింగ్ ఈరోజు 9 to 10% ఓటింగ్ అనేది మామూలు విషయం ఏం కాదు. 10 to 11%. సో సారీ. అండ్ తర్వాత వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ అంటే మన పవన్ పగడాల. సో మనోడు నిజంగా చెప్తున్నాను చాలా కష్టపడుతున్నాడు అబ్బా. సోషల్ మీడియాలో చూడండి
మనోడు చాలా అంటే చాలా ఏదైతే తను సిచ్యువేషన్ నుంచి అంటే మన ఎవరు సోల్జర్గా ఉండి తర్వాత బయటకు వచ్చి నేను చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలామందికి నేను సమాధానం చెప్పాలి అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాడు. అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అండ్ అంతే విధంగా కూడా మనోడి దగ్గర నుంచి ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పేసి కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే చెప్పి అక్కడ ఏదైతే అడుగుతున్నాడో ఇక్కడ షోలో కూడా అదే చేస్తున్నాడు. అంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు, అంత కాన్స్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనాలకు కూడా నచ్చుతాయి. బట్ ఈయనకు అనుకున్నంత రేంజ్లో ఓటింగ్ అనేది రావట్లేదేమో అని నాకు పర్సనల్గా అనిపించింది. ఈయన కూడా సేమ్ ప్రసన్న కుమార్ లాగానే 10 to 11% ఓటింగ్ అనేది నడుస్తుంది. ఈయనది కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇంకా కావాలేమో అనుకోవచ్చు, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్సు. సో ఇంకా కొంచెం ఓటింగ్ పెరిగితే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో ఈయన ప్రమోషన్ అనే కాదు, ఈయన టాస్క్లు కూడా అంతే గట్టిగా వాడుతున్నాడు కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది, కానీ నా పర్సనల్గా నేనేం చెప్పట్లేదు. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రియా ఓటింగ్ కూడా సడన్గా ఎందుకు పెరిగిందో అర్థం కాలేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రియాను ఒక డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అబ్బా మా కర్నూలు వాళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు అనే రేంజ్లో ఇది ప్రియాకి ఎప్పటికున్నా నెగిటివ్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి, అలాంటివి చేయకండి. ఇప్పుడు కర్నూలు అంటే కర్నూలు వాళ్ళే వేయాలని ఏం లేదు కదా, మీకు ఆడియన్స్గా నచ్చింది వేస్తే బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించేది అనమాట. సో ఈ ప్రియా విషయంలో ఈ నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది, అదొక్కటి కంట్రోల్ చేసుకోండి. ఎవరైతే ప్రియా సోషల్ మీడియా కానీ ఏదైతే ఉన్నదో కొన్ని కంట్రోల్ చేసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్గా. అండ్ టాస్క్ వైజ్ కూడా ఏమో స్ట్రాటజీ ప్లే చేసింది, బట్ అది వర్కౌట్ అయినట్టే ఉండి లాస్ట్కి ఆమెనే చెడగొట్టుకున్నట్టుగా అనిపించింది. లేకపోతే ఈరోజు టాస్క్లో పవన్ కళ్యాణ్ గెలిపించేటాడు మనోడైతే. అండ్ తర్వాత వచ్చేసరికి అనుషారత్నం వెరీ షాకింగ్ అనిపించింది. అనుషారత్నం ఖచ్చితంగా ఈమెకున్న ఫాలోవర్స్, ఈమెకున్న రచ్చకి ఖచ్చితంగా ఈమె వెళ్ళిపోతుందిరా, టాప్లో ఉంటుందిరా అనుకున్నాం కదా. సో ఈమె ఆటోమేటిక్గా తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఇంకా పెంచుకోవాలా లేదంటే ఇంకా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలా అనేది అర్థం అవ్వట్లేదు, కానీ ఏదో జరుగుతుంది, ఏదో జరిపించాలనుకుంటుంది. బట్ అయినా కూడా ఈమెకు వర్కౌట్ అవ్వట్లేదు ఆడియన్స్ నుంచి అయితే. అండ్ టాస్క్ల వైజ్ కనిపించాలనుకుంటుంది, బట్ అందరూ ఈమెకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. బట్ ఇది ఈమె యాటిట్యూడ్కా, ఎందుకంటే చాలా మందితో చాలా కొలాబరేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా మందిని చాలా ఈజీగా వాళ్ళతో కలిసిపోవడానికి ఉంటుంది. ఆ విధంగా ఈమెను కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా అనిపించింది, కానీ లేకపోతే ఇంకేదో. అనుష కూడా ఆల్మోస్ట్ 7 to 8% ఓటింగ్ నడుస్తుంది. అండ్ తర్వాత హరీష్, బట్ హరీష్కి ఎందుకో తెలియదు, ఎక్కడో పాపం తన్నేస్తుంది, హరీష్ని ఏదో తగిలేస్తుంది, ఏదో అయిపోతుంది అన్నట్టుగా మనోడు ఎక్కడో ఏదో లూప్ మిస్ అవుతూ ఉన్నాడు. ఆ లూప్ ఎక్కడ మిస్ అవుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనోడిని ఒక సీరియస్ వేలో చూపిస్తున్నారు, ఒక సీరియస్ వేలో ఉంటున్నాడు. బట్ ఏంటంటే టాస్క్ల వైజు ఆడాలి, ఈరోజు ఆడడానికి ఆ పార్ట్ టాస్క్ వచ్చినా కూడా బట్ చాలా బాగా ట్రై చేశాడు. అయినా కూడా పక్కన వాళ్ళు చెప్పడం వల్ల కొన్ని లీడ్స్ తీసుకోద్ది. ఇప్పుడు ఏదైనా నీకు ఒక స్ట్రాటజీ ఉంది, నీకు ఒక స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు మనీష్ ఉన్నాడు, మనీష్ని ఎందుకు అంతమంది ఇప్పుడు జడ్జెస్ కూడా ఆ రేంజ్లో లేపుతున్నారు, అంత డిజాస్టర్ అవుతున్నాడు. బట్ ఎక్కడ ఏమవుతుందంటే మీ ఓన్గా ఎదుటి వాళ్ళు చెప్పింది కాకుండా మీరు డిసిషన్ తీసుకొని మీరు ముందుకెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. హరీష్ మంచి ప్లేయర్ అవుతాడు, బట్ అనుకున్నంత రేంజ్లో అయితే ఆ ఓటింగ్ అనేది రావట్లేదు. అండ్ 6 to 7% ఓటింగ్ అయితే హరీష్కి పడుతూ ఉంది. అండ్ తర్వాత సేమ్ అదే వేలో శ్రీజాకు కూడా సేమ్ ఓటింగ్ అనేది పడుతుంది, 6 to 7%. ఈమె కూడా టాస్క్ల వైజ్ ఓరైనా ఏంద్రా ఈ పిల్ల అన్నట్టుగా ఉంది, ఆ రేంజ్లో ఆడుతుంది కూడా. మరి అదే రేంజ్లో ఆడితే సూపర్ ఉంటుంది. బట్ అనుకున్నంత రేంజ్లో వచ్చినా రాకపోయినా ఈమెకంటూ ఒక సపరేట్ క్రేజ్ హరీష్కి కానీ అండ్ శ్రీజాక్ కానీ వీళ్ళకు సపరేట్ ఫ్యాన్ బేస్ లాగా సపరేట్గా ఒక ఆడియన్స్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళే గెలిపిస్తారా అంటే ఛాన్స్ లేదు, ఛాన్స్ తక్కువ ఉంది. ఎందుకంటే 5లో ఉంటేనే, టాప్ 5లో ఉంటేనే ఆ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మనీష్ ఉన్నాడు. సో మనీష్ కూడా అనుకున్నంత రేంజ్లో మనోడి మీద పెట్టిన ఎక్స్పెక్టేషను మనోడే తగ్గించుకున్నట్టు అయింది. ఎందుకంటే మనోడు అంత రేంజ్లో హైపించుకుంటున్నాడు, అంత రేంజ్లో తగ్గిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి శ్రియా ఉంది. శ్రియా అసలు ఈమె పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా. సో మొత్తానికి ఏదో చేయాలనుకుంటుంది, అంతమందిలో ఎటు కనపడకుండా పోతుంది. అండ్ ఈమె కూడా సోషల్ మీడియా బాగా వాడుతుంది, సోషల్ మీడియాలో బాగా వైరల్గా చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఈమె కూడా ఓకే. అండ్ దివ్యా నిఖిత తర్వాత ఈమెది షాకింగ్ అనిపించింది నాకు. దివ్యా నిఖితకి ఏదైతే ఆడిషన్లో చేసింది చూసారా, సెలక్షన్ ప్రాసెస్లో స్టార్టింగ్ ఏదైతే చేసిందో
ఆ ఫైర్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ ఎపిసోడ్లలో ఏ ఎపిసోడ్లో కూడా అంత ఫైర్ కనిపించలేదు. నామకే వస్తు నిలబడి ఏదో స్మైల్ చేస్తూ నడిపిస్తున్నట్టుంది కానీ అంత ఎఫెక్టబుల్గా అనిపించలేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. అండ్ తర్వాత నాగ్ ప్రశాంత్, సో మనోడికి కూడా పెద్దగా కంటెంట్ ఉన్నా ఏదో చేయాలి ఏదో అయిపోవాలి అన్నట్టుగా. ఇక్కడ వీళ్ళు గేమ్ ఆడినా ఆడకపోయినా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా, స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువగా గ్రాప్ చేయగలగాలి. ఆ స్క్రీన్ స్పేస్ అనేది గ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఓటింగ్ అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ కంటే అట్లీస్ట్ వీళ్ళు ఉన్నారా అని గుర్తించడానికి జనాలకు ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్మాలో కూడా నిన్న ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారు కదా, సో అలాగే రెగ్యులర్గా వచ్చింది అనుకోండి కొంచెం ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం కల్కి ఉంది. సో కల్కి ది బెస్ట్ ఓటింగ్ నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ అండ్ డేలో ఆల్మోస్ట్ ఈరోజు ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కల్కి చాలా బాగా ఆడింది అండ్ ఎండ్ వరకు ఉండేసి వాళ్ళ టీంనే గెలిపించింది. అండ్ ఓన్గా ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ వేస్ట్ నుంచి బెస్ట్ వరకు తీసుకొచ్చిందంటే మామూలు విషయం కాదు. కల్కి కూడా ఈమె కూడా పెద్ద 1%, 2% వీళ్ళందరూ పర్సంటేజ్లు ఎందుకు చెప్పాలి 1 to 2% మాత్రమే ఉంది కనుక. సో తర్వాత వచ్చేసరికి శ్వేతా శెట్టి, ఈమెకు 1% అటు ఇటుగా మైనర్గా కొంచెం పెరిగింది శ్వేతా శెట్టి నిజంగానే క్యాపబుల్ క్యాండిడేట్ అంటే వీళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చారు. రెడ్ కార్డ్ ఇచ్చి ప్రసన్న కుమార్ గారిని శ్వేతా శెట్టిని ఇద్దరిని బయటికి పంపించారని చెప్పేశారు. బట్ మరి వీళ్ళని ఓటింగ్ ఎందుకు పెట్టారో మరి నాకు అర్థం కాలేదు. అంటే మనకు రివీల్ చేయకూడదని ఓటింగ్ పెట్టినట్టుగా అనిపించింది. బట్ చూడాలి. తర్వాత వచ్చేసరికి దాలియా ఉంది. సో దాలియా కూడా ఆల్మోస్ట్ 1 to 2% మాత్రమే ఉంది. సో మొత్తానికి ఈ పొజిషన్స్ టాప్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ పొజిషన్స్ మాత్రమే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంది. ఎవరికేనంటే షకీబ్, ప్రవీణ్ అండ్ డెనిన్ పవీన్, ప్రసన్న కుమార్, కళ్యాణ్ అండ్ అనుష, హరీష్, శ్రీజ వీళ్ళకు ఛాన్స్ హైలీగా ఉంది వెళ్ళడానికి. సో మిగతా వాళ్ళకి లేదు అని అంటే బీభత్సంగా ఓటింగ్ అనేది పెరిగితే మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది, లేకపోతే లేదు అనమాట. సో ఖచ్చితంగా ఈరోజు అంటే థర్డ్ డే ఓటింగ్ అనేది ఈ రేంజ్లో ఉంది. సో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. బట్ ఏదైనా మార్పులు జరగవచ్చు, అంటే ఏదైనా మ్యాజిక్ జరగాలి షోలో. అప్పుడు వాళ్ళకంటే ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళు మ్యాజిక్ చేస్తే కానీ టాప్ పొజిషన్కి రారు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో అది వీలైనంత ఫాస్ట్గా వస్తే బాగుంటుంది. వాళ్ళకి ఆ ఫుటేజ్ అనేది రావాలి. మెయిన్గా ఆ ఫుటేజ్ రాలేదు అని అంటే ఎవరేమీ చేయలేరు. ఎందుకంటే ఆడియన్స్ కనిపించకుండా కనిపించకుండా నేను సోషల్ మీడియాలో చేస్తాను అంటే కొంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. సో అది ఏంటంటే కంటెంట్ ఉండి తర్వాత మీరు ఏది చేసినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఆడియన్స్కి. సో అందుకే అనమాట. సో ఖచ్చితంగా థర్డ్ డే ఓటింగ్ వచ్చేసరికి ఇలా ఉంది. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అంతకుమించి వెళ్ళి పిఆర్ స్టంట్లు చేసేసి అనవసరంగా రచ్చ చేసుకొని పెంట చేయకండి. ఈ ఊర్లు, ఏరియాలు, క్యాస్ట్లు ఇవన్నీ మాట్లాడడం మానేసి కూల్గా ఉంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకు ఏమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్